అందరికీ నమస్కారం. ఈరోజు శివానందల హరిలోని 88వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా స్వామిని స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం. కేయూరాణి భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्धजाः वाण्येकासमलङ्करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ते खलु भूषणानि सततम् వాగ్భూషణం భూషణం. ఇప్పుడు శివానందల హరిలోని 88వ శ్లోకం. ఓం నమః శివాయ. యదా కృతాంభోనిధి సేతుబంధనః కరస్థలాధః కృతపర్వతాధిపః భవాని తే లంఘిత పద్మసంభవః సదాశివార్చాస్తవ భావనక్షమః. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, ఓ శివ, ఎప్పుడైతే నేను సముద్రమునకు సేతువు కట్టగలను, అరచేతితో పర్వతమును అణగగొట్టగలను మరియు బ్రహ్మను కూడా అతిక్రమించగలను, అప్పుడే నీ పూజలు స్తోత్రములు ధ్యానము చేయుటకు సమర్థుడగుదును. మహాదేవా, నేను ఎప్పుడు సాగరముపై వారధిని నిర్మించగలను, అరచేతితో కొండను అణచగలను, బ్రహ్మదేవుని కూడా మించిపోగలను, అప్పుడు మాత్రమే నిన్ను పూజించుటకు, నిన్ను ధ్యానించుటకు, నీ స్తుతి చేయుటకు తగిన వాడినవుతాను. రేపు 89వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం నమః శివాయ.